దేవునికి స్తోత్రం. ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం లూకా సువార్త 13వ అధ్యాయంలో 6, 7, 8, 9 వచనాలు. ఈ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు. ప్రభు వారితో ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంట? చదువు తల్లి. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇది 8వ వచనం పూర్తిగా చదువు తల్లి. ఇది అసలు ఈరోజు మన సబ్జెక్ట్. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఇది మన సబ్జెక్టు. ఒక వ్యక్తి ఒక తోటలో మరి వేసి ఆ తోటలో ద్రాక్ష చెట్లు నాటించాడు. ఆ ద్రాక్ష చెట్లు చక్కగా పెరిగాయి, ఫలాలిస్తున్నాయి, అన్నీ బాగానే ఉంది. ఈ యజమానుడికి ఒక ఆశ కలిగింది. ఈ తోట మధ్యలో అంజూరపు చెట్టు ఒకటి నాటితే ఎలా ఉంటుంది అని, నాటుదాం, అది కూడా ఫలిస్తుంది కదా, దాని ఫలాలను కూడా మనం అనుభవిద్దాం అన్నటువంటి ఒక ఆశతో ద్రాక్ష తోట మధ్యలో ఆ పచ్చటి ఆ వాతావరణములు, ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణములు, ఏ ఆటంకం లేనటువంటి ఆ వాతావరణములు, ద్రాక్ష తోట చుట్టూ చక్కని మరి కంచి వేసి ద్రాక్ష తోటలో ఏది ప్రవేశించకుండానట్లుగా పగడ్బందీగా అన్ని చేసి ఆ తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. నాటిన తరువాత అది పెరుగుతూ ఉంది, పెద్దదైంది. పెద్దదైన తర్వాత ఒక చెట్టు ఫలం ఇవ్వాలంటే దానికి ఒక సమయం ఉంటుంది. ఇన్ని రోజులు గనక ఈ చెట్టు మరి పుష్పిస్తుంది, ఫలాలను ఇస్తుంది అనేది ఒక లెక్క అనేది ఒకటి ఉంటుంది. కానీ ఇది పెరిగి పెద్దదైన తర్వాత ఆ లెక్క ప్రకారమే యజమానుడు వస్తున్నాడు. ఈ సంవత్సరం మొదటి కాపు కాస్తుంది కదా, ఎలా కాస్తుంది చూద్దామని. మొదటి కాపులో ఏమీ లేదు. సంవత్సరం గడిచిపోయింది, వదిలేశాడు. తర్వాత సంవత్సరం కూడా వచ్చాడు. తర్వాత సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఏమీ కనిపించలే. సరే పోని అని యజమానుడు ఆ తోటమాలిని పిలిచి, తోటమాలి అనగా తోటను సంరక్షణ చేసేవాడు, తోటలో మంచి చెడ్డలు చూసుకునేవాడు, ఆ తోటలో ఉన్నటువంటి చెట్లకి ఏ తెగులు రాకుండా, ఒకవేళ ఏదన్నా తెగులు వస్తే తగిన మందులు వేస్తూ దానిని సంరక్షించేవాడు, వాటిని కాపాడేవాడు. అయితే 3వ సంవత్సరం కూడా చూశాడు. ఈ సంవత్సరం కాయలేదు. సరే ఇది బాగా కాసేదానికి ఇంకేదన్నా చేయాలని తోటమాలి కూడా ప్రయాసపడుతున్నాడు. 3వ సంవత్సరం కూడా ఏమీ కనపడలా. యజమానుడు రానే వచ్చాడు. తోటమాలిని పిలిచి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఈ అంజూరపు చెట్టుని 3 ఏళ్ల నుండి చూస్తున్నాను. ఈ 3 ఏళ్ల నుండి దీంట్లో ఏదైనా ఫలాలు కనిపిస్తాయేమోనని నేను చూస్తున్నాను, కానీ
ఏమీ దొరకలేదు, ప్రయోజనం లేదు, దీనిని నరికివేయి అని అంటున్నాడు. 7వ వచనంలో దీన్ని నరికేస్తే ఎందుకు, దీనివల్ల భూమి వ్యర్థమైపోవాలి, వృధాగా అది వ్యర్థంగా అది పెరుగుతుంది, భూమిలో ఉన్న సారాన్ని పీల్చుకుంటుందే కానీ దీనివల్ల ప్రయోజనం లేదు, నరికేసే అన్నాడు. అతను అంటాడు తోటమాలి 8వ వచనంలో, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, కొద్దిగా పర్మిషన్ ప్రభు ఇయ్యండి అయ్యా యజమాని, ఇంకా నేను త్రవ్వి దానికి ఏమీ కావాలో నేను చేస్తాను, లేకపోతే అలాగే నేను నరికించి వేయ్యా అని అంటున్నాడు. అంజూరపు చెట్టు వల్ల ప్రయోజనం ఏంది? అంజూరపు చెట్టు అంటే తమిళ్లో స్పష్టంగా ఉంది, అత్తి మరం అని, అత్తి కాయలు అని. అత్తి కాయలు అనే సహజంగా మనం ఊర్ల దగ్గర చెరువు గట్ల మీద చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా దగ్గరలో అక్కడ కూడా ఉంది అత్తి చెట్టు, బ్రహ్మాండంగా కాస్తాయి. మరి ఈ పెద్ద అత్తికాయలు కానీ ఈ చిన్న అత్తికాయలు కానీ వైద్యానికి చాలా మంచిదని చాలా మంది అంటారు. అది మంచి ఔషధం అని అంటారు. హిజ్కియా రాజుకి మరి రాసపుండు, మరణకరమైనటువంటి పుండు వీపులో పుట్టినప్పుడు జరిగినటువంటి సన్నివేశం ఏమనగా, దగ్గర ఇలా మనం పిడికిలు పెట్టి ఆ గాయంలో గనక అలాగనే చేయి పెడితే ఆ పిడికిలి అలాగనే పోతుందండి, అంత పెద్ద గాయం ఆయనకి. ఎముక లోపల ఉన్నటువంటి ఎముకలు కనపడుతున్నాయి హిజ్కియాకు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి, లోపల పురుగులు, ఆ పురుగులు దెబ్బకు తట్టుకోలేక అల్లాడిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మహాజ్ఞానులైనటువంటి మంత్రులు, వైద్య శాస్త్ర నిపుణులు ఏం చేసేవాళ్ళంటే, ఏదన్నా ఒక జంతు మాంసంను తీసుకుని వచ్చి ఆ గాయంలో పెడతారు. పెట్టినప్పుడు ఆ పుండులో ఆ లోపల ఉన్నటువంటి పురుగులు ఈ మాంసాన్ని తినేదానికి బయటకు వచ్చేవి. అప్పుడు ఆయనకి కొద్దిగా బాధ కొద్దిగా తగ్గేది హిజ్కియా రాజుకు. ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధిని అనుభవిస్తున్నటువంటి హిజ్కియా రాజుకి ఒక దినాన దైవజనుడైనటువంటి యెషయా వచ్చాడు. అంజూరపు పండ్లు ముద్దను నూరి దానిని వైద్యం చేసినప్పుడు ఆ గాయం బాగైపోయింది. ఈ యొక్క అంజూరపు చెట్టు, ఇంకా ఈ అంజూరపు పండ్లకి, ఈ కాయలకు అంత శక్తి ఉన్నది, అంత బలం ఉన్నది. మరణకరమైనటువంటి వ్యాధి నుండి విమోచించగలిగే శక్తి కలిగినటువంటిది ఈ యొక్క అంజూరపు చెట్టు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ద్రాక్ష చెట్టు తోట మధ్యలోనే ఎందుకు నాటాలి ఈయన? ద్రాక్ష తోట అనగా మనం దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట అంటున్నాడు. ఈ యెహోవా ద్రాక్ష తోట ఎవరు? ఇప్పుడు చెప్పాలి. తమిళ బైబిల్ తీసినటువంటి బిడ్డలు కూడా యెషయా పుస్తకం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశం, ఇశ్రాయేలు జనాంగం ఎవరు అనగా సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట. తన ప్రజల మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటాడు ఆయన. సరే, ద్రాక్షలో ఉన్నటువంటి గుణగణం ఏంటి, ద్రాక్షలో ఉన్నటువంటి గుణగణం ఏంటి అనేది మనం ఈ సమయంలో కొన్ని మాటలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 12-13 వచనాలు.
ద్రాక్ష చెట్టులో ద్రాక్ష వెల్లులో ఉన్నటువంటి గుణగణం ఎలాంటిదంటే మానవులను దేవునిని సంతోషపెట్టేది. ద్రాక్షలో ఉన్నటువంటి గుణగణం ఎలాంటిదంటే తను సృష్టించినటువంటి దేవుని సంతోషపరిచే గుణగణం కలిగినటువంటిది. ద్రాక్షలో ఉన్నటువంటి గుణగణం ఎలాంటిదంటే తను ఆశ్రయించే వాళ్ళను సంతోషపెట్టే గుణగణం కలిగినటువంటిది. ఇలాంటి మంచి మనస్తత్వం కలిగినటువంటిది. అంతేగాని అధికారాన్ని కోరేది కాదు అది. ద్రాక్షలో ఉన్నటువంటి గుణగణం తను సృష్టించినటువంటి వాడిని ఆనందపరిచేది, తృప్తిపరిచేది, తను ఆశ్రయించే వాళ్ళని, తనను ప్రేమించే వాళ్ళని తృప్తిపరిచేది గుణగణం కలిగినటువంటిది ద్రాక్ష. అంత మాత్రమే కాకుండా ద్రాక్షలో ఉన్నటువంటి గుణగణం జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12, సకర్యా 8వ అధికారం 12 చూడండి ఒకసారి. సమాధానానికి కారణం దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుగులో చదవండి. జకర్యా గ్రంథం 8:12. సరే, నేనే చదువుకుంటాను చూడండి. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. ద్రాక్ష చెట్లు దేనికి సూచన? సమాధానానికి సూచన. అర్థమవుతుంది అసలు వాక్యం? ఎందుకు ప్రభు ద్రాక్ష చెట్ల మధ్యలో అంజూరపు చెట్టును నాటాడంటే దేవుని ప్రజలు సమాధానానికి కారకులు. దేవుని ప్రజలు ప్రేమతో నింపబడినటువంటి వాళ్ళు. దేవుని ప్రజలు దేవునికి భయపడి తను సృష్టించినటువంటి సృష్టికర్తకు భయపడి బ్రతుకుతూ ఆయనను మహింపరిచేవాళ్ళు. దేవుని బిడ్డలు ఎవరు అనేదంటే, ఈ ద్రాక్ష ఎవరు అనేదంటే తను ఆశ్రయించే వాళ్ళని ఆదరించి సంతోషపరిచి పంపేది. దేవుని ప్రజల యొక్క గుణగణం అది. దేవుని ప్రజలలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం అది. దానిని బట్టి అంజూరపు చెట్టును తీసుకుని వచ్చి వారి మధ్యలో నాటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి అంజూరపు చెట్టును ఆ స్థలంలో నాటాడు? అంజూరపు చెట్టు యొక్క గుణగణాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 10-11. న్యాయాధిపతిகள் అత్తి చెట్టుని అంజూరపు చెట్టును చూసి నువ్వు వచ్చి మమ్మల్ని ఏడమంటే ఏమంటుందంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంజూరపు చెట్టులో కూడా అతిశయం లేదు. అంజూరపు చెట్టు కూడా నాయకత్వాన్ని కోరలా. అంజూరపు చెట్టు నేనే అన్నటువంటి మనస్తత్వం కలిగింది కాదు. అంజూరపు చెట్టులో అతిశయం లేదు. అంజూరపు చెట్టు అంటుంది ఇక్కడ, అంజూరపు చెట్టు యొక్క గుణగణం ఎలాంటిదంట? ఈ గుణగణం ఎలాంటిదంటే, నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా? నాకు అధికారాలు వద్దు, చెట్ల మీద అటు ఇటు ఊగే వ్యవహారం నాకు వద్దు, అధికారాలు ఈ యొక్క గొప్పతనాలు నాకు వద్దు. నాలో ఉన్న గుణగణం ఎలాంటిదంటే మంచి ఫలములనిచ్చే మనస్తత్వం నాది, మాధుర్యమునిచ్చే మనస్తత్వం నాది. దేవుడు ఒక మంచి మనుషుల మధ్యలో నిన్ను పెడుతున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే నీకు తెలియనటువంటి మంచి కార్యాలు నీలో ఎన్నో ఉన్నాయి. నీకు తెలియనటువంటి మాధుర్యమైనటువంటి మనస్తత్వం నేను ఉంది. కొన్ని సందర్భాలలో మన విలువ మనకే తెలియదు.
కొన్ని సందర్భాలలో మనమేందో మనకే తెలియదు. కొన్ని సందర్భాలలో ఎదుటి వాళ్ళు చెప్తా ఉంటారు, అయ్యా సిస్టర్, దేవుడు నీకు ఈ యొక్క తత్వం ఇచ్చాడు, ఈ తలాంతులు ఇచ్చాడు, నీకు దేవుడు నీకు ఈ గుణగణం ఇచ్చాడు, దేవుడు నీకు ఈ జ్ఞానం ఇచ్చాడు, దాన్ని నేను ఎందుకు ఉపయోగించుకోవనేటప్పుడు ఆహా అనిపిస్తుందండి. అప్పుడు ఇతరులు చెప్పేంత వరకు కొందరికి అది అర్థం కాదు. అది వాస్తవం, అది నిజం కొన్ని సందర్భాలలో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్లన్నీ అడుగుతున్నాయి, నువ్వు వచ్చి మాకు రాజుగా ఉండి మమ్మల్ని ఏలంటే ఈ నాయకత్వాలన్నీ నాకు వద్దు, నా గుణగణాలు నాకు తెలుసు, నాయకత్వాలలోకి వచ్చినానంటే, పెద్దరికాలలోకి వచ్చానంటే నాకున్న తలాంతుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, నాకున్నటువంటి మాధుర్యాన్ని నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది, నాకొద్దు, మీకు వందనాలని చెప్పింది. అంజూరపు చెట్టులో ఉన్న గుణగణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాతావరణములో, ఇలాంటి స్థలములో దేవుడు ఈ అంజూరపు చెట్టుని ద్రాక్ష తోటలో మధ్యలో నాటాడు, చక్కగా నాటాడు. ఆయన నాటిపించాడు. చేసినప్పుడు అక్కడ ఏమీ ఆయన ఎదురు చూసిన రీతిగా దొరకలేదు. కొన్ని సందర్భాలలో కొందరు అనుకుంటారు, అంజూరపు చెట్టుకి ఆ భూమి కరెక్ట్ కాదేమో అని అంటారు, అందుకని అది ఫలించలేదు అన్నటువంటి ఆలోచనలు కొందరికి ఉంటాయి. కానీ ఆ యొక్క యజమానుడికి తెలియకుండా దాన్ని అక్కడ నాటలేదండి. నాటించి దానికని ఒక మనిషిని పెట్టి, ఒక తోటమాలిని పెట్టి దాన్ని సంరక్షించడానికి సమస్తం ఏర్పాట్లు చేశాడు. ఆ తోటమాలి కూడా తన శాయశక్తులు అన్ని చేస్తున్నాడు, కానీ ఈ చెట్టు మాత్రం ఫలించదు. ఏసు ఎరువు తింటుంది, వేర్లేమో భూమిలోకి బాగా పాతుకొని పోతున్నాయి, మరి ఆకులేమో పచ్చగా బాగా కనపడుతున్నాయి, ఫలాలు మాత్రం కనిపించలేదు. అప్పుడు ఇంత ఖర్చు చేసినటువంటి యజమానుడికి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇంత ఎదురు చూసే యజమానుడికి ఎలా ఉంటుందో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చాలా బాధపడ్డాడు ఆయన. వెంటనే తోటమాలిని పిలిచేమన్నాడు, దీన్ని కొట్టేసి ఉంచొద్దని అంటున్నాడు. ఎందుకు వ్యర్థమైపోవాలి? ఫలితం లేనటువంటి చెట్టు, ఫలాలు లేనటువంటి చెట్టు, ఎరువును అనుభవిస్తుంది, నీళ్లు దాగుతుంది, ఇది చక్కని చక్కని మరి గాలిని పీల్చుకుంటుంది, అన్ని చేస్తూ ఉంది, కానీ ఇది సరైనది కాదు, స్వార్థమైనటువంటిది, కొట్టి. కానీ తోటమాలి మాత్రం బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని ఒక్క సందర్భం అయ్యా, ఒక్క సందర్భాన్ని ఇవ్వండి, ఈ సంవత్సరం ఇంకాస్త ప్రయాసపడతాను, ఇంకా దానికి ఏమేం చేయాలో నేను చేస్తానయ్యా. అలా ఫలించకపోతే దానిని కొట్టేసి నరికించేసేయ్యా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మత్తయి సువార్త 3:10 ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 3:10. మత్తయి సువార్త 3:10 ఒక్కసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3:10 బైబిల్లో ఉన్న బిడ్డలందరూ చూడండి. ఫలించినటువంటి చెట్టుకి, ఫలాలు ఇవ్వనటువంటి చెట్టుకి, ఆ చెట్టు వేరున ఏం ఉంచబడి ఉన్నదంట? గొడ్డలి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. గొడ్డలి రెడీగా ఉంది. చెట్ట, నువ్వెంతవరకు పచ్చగా కనపడతావు, ఊగుతా ఉన్నావు. చెట్ట, నువ్వెంతవరకు భూమిలో ఉన్న సారాన్ని పీల్చుకుంటూ ఫలాలు ఇవ్వకుండా ఉంటున్నావు. చెట్ట, నువ్వు ఎంతవరకు కాపుదల భద్రతలో ఉండి
నీ యజమానికి ఫలాలు ఇవ్వకుండా ఉంటావు. నువ్వు పైన చూసుకుంటూ ఆనందపడుతున్నావు. నీ వేరు దగ్గరే ఉంది గొడ్డలి, వేరు దగ్గరే ఉంది గొడ్డలి, పడిపోతుంది ఈసారి అంటున్నాడు వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరాల వాక్యం వింటున్న మన జీవితాలలో, మన బ్రతుకులలో నిజంగా ఇన్ని సంవత్సరాలు దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడు మనకిచ్చినటువంటి సందర్భాలు, ఎన్ని ఆరాధనలలో మనం పాల్గొని ఉంటాం. ఎన్ని ఆరాధనలలో నిజంగా 10 నిమిషాలు అన్నది 15 నిమిషాలు గడుపుతూ దేవుని అభిషేకాన్ని అనుభవిస్తూ వాక్యాన్ని చక్కగా వింటూ ప్రార్థనలు చేస్తూ దైవ సన్నిధానంలో వింటున్న బిడ్డలకే ఈ వాక్యం, చెప్తున్న నాకు కూడా ఈ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అంటున్నాడు. అది ద్రాక్ష చెట్టుకు సంబంధించిన వ్యవహారం అని మనం అనుకుంటాం. కానీ ద్రాక్ష అనగా సైన్యములకు అధిపతి యెహోవా యొక్క స్వాస్థ్యం, ఇశ్రాయేలు జనాంగం. మనం ఆయన బిడ్డలమే. మనలను ఆయన ద్రాక్ష తోటతో పోల్చాడు. మన మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు, మరి అంజూరపు చెట్టు అన్నాడు. ఆ అంజూరపు చెట్టు నువ్వే కావచ్చేమో, ఆ అంజూరపు చెట్టు నేనే కావచ్చేమో. ఫలించమంటున్నాడు. ఎలాంటి ఫలాలు ఫలించమంటున్నాడు నిన్ను నన్ను? ఎలాంటి ఫలాలు ఆయనకు అవసరం? ఎలాంటి ఫలాలు ఆయనకు అవసరం? అలాగే ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వద్దాం. ఎలాంటి ఫలాలు ఆయనకు అవసరం? 3వ అధ్యాయంలో 8వ వచనం, వారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు. తెలుగులో 8వ వచనం అది, తమిళ్లో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. చేతులు దడుతున్నాం ఆరాధన అయితే, ఆమేన్ అంటున్నాం. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వస్తే ఆమేన్ ప్రభు అంటాం. పాస్టర్ గారు గంతులేస్తా పాటలు పాడతాడు. అన్ని చేస్తున్నాం. అదే తిరిగి డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వచ్చేసరికి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సంవత్సరం నేను ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను, నా సంఘంలో ఎంతమందితో నేను సమాధానంగా ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి నా కుటుంబంలో నేను ఎలా ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగంలో నేను ఎలా ఉన్నాను, నాలో ఎలాంటి ఫలాలు కనపడుతున్నాయి. మారు మనసుకు తగిన ఫలములు, మంచి ఫలములు అంటున్నాడు. మంచి ఫలములను ఫలించమంటున్నాడు. ఆత్మ ఫలములు. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 22వ వచనం నుండి బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సరిగ్గా తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. నిదానంగా ఒక్కొక్కళ్ళందరూ చదవండి. ఆవిన్ కనుగల ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి, ఇవి ఆయన ఎదురు చూసే ఫలాలు. నిన్ను నన్ను సృష్టించినటువంటి ప్రభు నీ యొద్ద నుండి నా యొద్ద నుండి ఎదురు చూసేది ఏంటంటే ఆస్తులు అంతస్తులు కావు. నీ యొద్ద నుండి నా యొద్ద నుండి ఎదురు చూసేది ఇది కాదు. నీ యొద్ద నుండి నా యొద్ద నుండి ఎదురు చూసేది మొదటి ఫలం ఏంటంట? ప్రేమ.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయనే పెద్ద ఫలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మంచి మాట కనపడుతుందండి. చూద్దాం దాన్ని. 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు. ప్రేమ అనే ఫలం నీలో గనక ఉంటే, మొట్టమొదటిగా నువ్వు ప్రేమించాల్సింది ఎవరనంటే నీ కంటికి కనపడుతున్నటువంటి నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించు. కానీ ఇప్పుడు కాలం ఎలా ఉందంటే, అది కూడా నేను చెప్తాను. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలమి మనలో దేవుని ప్రేమ చూపించాలి అని మనం తగ్గిపోతూ ప్రతిదానికి తల ఉంచుకొని పోయేటప్పుడు మనలను పరమ పనికి మాలిన వాళ్ళు లెక్కలో జారుస్తారు. అది కూడా చెప్తున్నా నేను. ప్రేమ కలిగి బ్రతికేటప్పుడు మనం త్రోసి వేసే వాళ్ళను కూడా ప్రేమించగలిగి పలకరించగలిగి ఒక సందర్భం వచ్చినప్పుడు మనం పలకరిస్తే వాళ్ళు మనల్ని కూరలో వేసుకున్న కరేపాకన్న విలువ ఉంటుందండి, దానికన్నా హీనంగా చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఫలం ఎలాంటి ఫలం అనేది అది వాళ్ళకి తెలియాలి. పెరుమయ్య అనే ఫలం. గర్విష్ఠులకు దేవుడు విరోధి. ప్రియమైన దేవుని బిడ్డ, నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ, ఆయన బాగా త్రాగుతాడండి. ఆదివారం అయితే కోడి పందాలకి వెళ్తాడు. ఒకప్పుడు చర్చికి వెళ్ళే భార్యని పిలిచి కొడతాడు. ఆమె కొట్టించుకొని మళ్ళీ బైబిల్ తీసుకొని గుడికి పోద్ది. ఈ విధంగా భలే హింస. చూసే వాళ్ళందరూ ఆమె నవ్వేవాళ్ళు. ఇదే వాడ మనిషి ఇంట్లో భర్తను దిద్దుకోలేక బైబిల్ సంఖలో పెట్టుకుని తెగ వెళ్తుంది గుడికనే. నేను ఇలా ఉండగా ఒకరోజు ఆమె వాక్యం వినింది. ఆయన ఏమనేది కాదైతే, నీ భర్తను ప్రేమించు, నీ భర్తని దగ్గరికి తీసుకో, ఏం చెయ్యాలనో ఆయనకి డ్యూటీకి వెళ్ళొచ్చేసరికి చక్కగా స్నానానికి వేడి నీళ్ళు ఏర్పాటు చేయి. స్నానం అయిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకోమని చేతికి అయిన తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత మంచిగా ఉన్న అన్నం అయ్యా భోజనం చేయమని చెప్పి దగ్గరుండి వడ్డించి కూర్చొని ఈ విధంగా చెయ్యి అని చేస్తున్నానయ్యా. ఇవన్నీ అయినా నా భర్త కఠినమైన హృదయుడయ్యా. లేదు తల్లి, దేవుడు తప్పకుండా నీ భర్తను ఒక దినాన్ని నీతోనే చర్చకి తీసుకుని వస్తాడు. అదేవిధంగా ఒకరోజు ఆదివారం ఏం జరిగిందంటే, ఈమె మందిరానికి సిద్ధపడుతూ స్నానాలు అయిపోయిన తర్వాత ఈమె నీళ్లు పెట్టి బకెట్లో పోసయ్యా, వేడి నీళ్ళు ఉన్నాయి, వచ్చి స్నానం చేయయ్యా, నీతో నేను గుడికి రావాలా అన్నాడు. వద్దయ్యా, నేను రమ్మని చెప్పలేదయ్యా, నీళ్ళు ఆరిపోతే చెయ్యయ్యా స్నానం. సరే రైట్, సరేలే అని చెప్పి వెళ్ళాడు. స్నానానికి వెళ్ళాడు. ఈ తల్లి ఏం చేసింది తెలుసా, వెళ్ళి ఆయనకి వీపు రుద్దతా ఉంది. ఆయన రుద్దతుండేళ్ళకి ఈయనకి కొత్తగా ఉంది. ఇన్ని రోజులు పాపం అది అనిపించినోడు కాదు కదా, ఆయనకి కొత్తగా ఉంది. ఆయన యాంది ఈరోజు చాలా కొత్తగా ఉంది వ్యవహారం అంట, సోపు వేసుకొని ఒళ్ళు రుద్దుకుంటా ఉన్నారు. లేదులయ్యా, అవి ఈపు రుద్దుకోలేవు కదయ్యా అని. సరే ఈపు రుద్దింది, సరేనని చెప్పి ఇక స్నానం అయిపోయింది, బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఏదో చేసి పెట్టింది, ఆయనకి ఏదో చేసి పెట్టింది, ఆయన తిని అయిపోయింది. ఆయన నువ్వు గుడికి పోలా, ఏం దామైన ఉండవు, నేను తినిందాకానే. నేను ఏం లేదులయ్యా, నువ్వు తినిందాకా ఉందమనే. నేను తిన్నాడు. ఆయన తిని అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ తీసి పక్కన పెట్టి కడిగి ఆడబెట్టి, సరేనయ్యా పిల్లోళ్ళు నేను గుడికి పోయేస్తామయ్యా, ఈ రోజన్నా ఇంటికాడు ఉండయ్యా, కోడి పందాలకు బాబాకయ్యా, నేను వచ్చేది కొండయ్యా ఇంటికా. నేను
అంత పని ఎందుకు కానీ నేను కూడా వస్తా పా అని నేను అన్నాడు అంతే. అంత పని ఎందుకు కానీ నేను కూడా వస్తా పా గుడికి అని అన్నాడు అంతే. గుడి దాకా వచ్చాడు. గుళ్ళో వెనక గుళ్ళేకి పోదమా వద్దా, గుళ్ళేకి పోదమా వద్దా అని. ఈ లోపల మీలాంటి వాళ్ళు చేయబట్టుకొని మామా చాలా రోజులకు గుడికి వచ్చాను రా అని చెప్పి వెనకాల కూర్చున్నారు ఆ గ్రూపు. ఆ తర్వాత వాక్యం చెప్తా ఉన్నాడు పాస్ గారు. ఆ తర్వాత చివరి ప్రార్థనలో ఏడుస్తున్నాడు అక్కడే. ఈ అల్లరి గుంపు ఉంటారు కదా కొందరు, వాక్యం ఎందరో చేయరు పోర గుణగుణ మాట్లాడే గుంపు కొందరు ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు. వీళ్ళు ఏడ్చాయిని చూసి ఒకరినొకరు గిల్లుకొని ఆంధ్ర ఈ మాంబలి ఏడుస్తుండు, ఏదో పెద్ద సమస్య వచ్చింది అందుకే గుడికి వచ్చాడని చెప్పి వీళ్ళు గిల్లుకొని చూసి కళ్ళు మూసుకుని ఎక్కడ ఆస్తున్నారు. ఈ చివరి ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని తాకాడు. నీ భార్యని ఎలా హింసిస్తున్నావు, నీ భార్యని ఎలా అవమానపరుస్తున్నావు, నువ్వు చేసిన రహస్య పాపాలు ఏంటి, ఇది నీ బిడ్డలకు శాపం. నీ భార్య నిన్ను ప్రేమిస్తుంటే నీ భార్యని ద్వేషిస్తున్నావు, నువ్వు శాపాలను తెచ్చిపెట్టుకుంటున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు ఏడ్చినట్టు అయిపోయి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన గుడి, వాళ్ళ భార్య చనిపోయినా కూడా అదే వ్యక్తి మన గుడికి వచ్చాడు కొంతకాలం వీళ్ళకి. ఇప్పుడు నేను వద్దనేసరికి వాళ్ళు ఆగిపోయారు పాపం, అల్లాడిపోతున్నారు వాళ్ళు. అయ్యా నువ్వు వద్దంటివే, ఒక్కొక్క వారం ఆ గుళ్ళో చచ్చిపోతున్నామయ్యా మేమని. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వేరే మందిరాలకు వెళ్ళే వాళ్ళు మనకు అవసరం లేదు, మన జనాలే మనకు చాలు. అప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు బాధపడతారేమో, సార్ అప్పుడు మేము రాకూడదా మీ గుడికని. అట్టేం కాదు, మీ బాధలను బట్టి మీ కష్టాలను బట్టి రాండి, దేవుడు మీకు మేలు చేసిన తర్వాత వెళ్ళండి, మీ మందిరానికి వెళ్ళండి, మీ సంఘ కాపురులు బాధపడకూడదు. ఆ విధంగా ప్రేమ వ్యక్తిని మారుస్తుంది. అదేవిధంగా భార్యలైనా భర్తను ప్రేమించాలి. మరి భర్తలు భార్యను ప్రేమించకూడదా? ప్రేమించాల్సింది భర్త భార్యని. ఎందుకంటే కుటుంబానికి యజమానుడు భర్త. ఈ ప్రేమ అనే ఫలం అనేది ఉండాలండి. ఈ ఫలం అనేది లేకపోతే కుటుంబం కట్టబడదు. ఈ ప్రేమ అనేది భార్యాభర్తలను ఐక్యపరుస్తుంది. ఈ ప్రేమ అనేది తల్లిదండ్రులను బిడ్డలను ఐక్యపరుస్తుంది. ఈ ప్రేమ అనేది అత్తా కోడలను ఐక్యపరుస్తుంది. ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం, ప్రేమలో ఉన్నటువంటి మహత్తరం, ప్రేమలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. దీన్ని తొంగలో దొక్కి బైబిల్ ఒకటి సంకలో పెట్టుకొని నా ఎంత భక్తిపరురాలు లేదు, నా ఎంత భక్తిపరులు లేడంటా వస్తారే కానీ ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు. అడిగితే నేను ఎంత పొడుగుని చదివినాను అంటారు, డిగ్రీలు చెప్తారు. ఎందుకు నీ చదువు? దైవ భయం లేని చదువు, దైవ భక్తి లేని చదువు, ప్రభు బల్ల తీసుకుంటున్నావే కానీ ప్రభు ప్రేమ లేని చదువు ఎందుకు? నీలో ప్రేమ లేనటువంటి విధానాన్ని బట్టి కుటుంబంలో ఎన్ని కలహాలు, కుటుంబంలో ఎన్ని బాధలు, ఎన్ని కన్నీరు. కన్నీటికి, బాధలకు, వేదలకి కారణం ఏంటంటే అక్కడ ప్రేమ లేదు. ఉందా ఫలం నీలో? ఆ ఫలం లేదు. ప్రేమ చాలా గొప్పది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నీ కుటుంబంలో నీ బిడ్డలను ప్రేమించు, నీ భార్యని ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు. ముందు నీ భర్తను ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు. తదుపరి నీ కూడా ఉన్నటువంటి వాళ్ళతో ప్రేమ కలిగి ఉండు. ప్రేమ కలిగి ఉండంటే 24 గంటలు వాళ్ళ ఇంట్లో పోయి కూర్చోమని కాదు. మళ్ళీ నేను చెప్పినానని చెప్పి కూర్చొని తగులు పెట్టుకొని గందరగోళం చేసుకొని ఈ పాస్ మాటలని మేము ఎరవంగాలు అయిపోయాం అనుకోబాకండి. ప్రేమ అంటే అది కాదు. మొట్టమొదటిగా ఒకరినొకరు వందనాలు చెప్పేది నేర్చుకోండి, పలకరించుకోండి. సమస్యలు చెప్పినప్పుడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పండి, ప్రార్థన చెయ్యండి. ఒకరి కొరకు ఒకరు, ఒకరి భారాలను ఒకరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. అది ప్రేమ అంటే. ప్రేమలో దోషం ఉండదండి. ప్రేమలో పైకి ఒక మాట లోపల ఇంకోటి ఉండదండి. ప్రేమ దోషములను కప్పును,
ఎవరో వాళ్ళ బాధను, వాళ్ళ పాపం, వాళ్ళ దోషం నీతో చెప్పారంటే అది 10 మందికి చెప్పేది దాన్ని ఏమంటారంటే కొండెగాళ్ళు అంటారు. వాళ్ళకి ఆ పేరు. ఆ దోషములను కప్పి పుచ్చేవాళ్ళే దేవుని బిడ్డలు. ఆ దోషములను కప్పి, సిస్టర్, బ్రదర్, తమ్ముడు, ఏదో జరిగిపోయింది నీ జీవితంలో, అదొక చెడ్డ టైం అయిపోయింది, సైతాను వాడుకున్నాడు, వదిలేసాయి, రా ప్రభు దగ్గరికి. యేసయ్య నిన్ను బలపరుస్తాడు, యేసయ్య నీతో మాట్లాడతాడు, రా మా చర్చికి ఒక్కసారి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అది ప్రేమ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఫలాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషం ఉందా? సంతోషం, సమాధానం. ఏమేం ఫలాలు ఉన్నా ఏమేం లేదని నువ్వే టిక్కు పెట్టుకో. కనుక ఇవి లేకపోతే దేవుడు కొట్టేస్తాడు. దేవుడు ఇష్టపడడు, సంతోషపడడు. ఏ చెట్టులో ఫలాలు ఉంటాయో ఆ ఫలాలు కలిగిన ఆ చెట్టును చూసి యజమాని ఎంతో సంతోషపడతాడు, ఆనందపడతాడు. నా కష్టానికి ప్రతిఫలం అని ఆనందపడతాడు. అదే రీతిగా యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు 2025 సంవత్సరాలకు ముందు ఈ లోకంలో కన్యమేరీ గర్భమందు పుట్టి తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. తన ప్రేమను వెల్లడిపరిచాడు. నీవు నేను చేసిన పాపములు, దానికి తగిన శిక్ష ఆయన భరించాడు. కొరడా దెబ్బలు అనుభవించాడు. శరీరం చీల్చబడింది. ముఖాన్ని ఉమ్మి వేయబడ్డాడు, అనుభవించాడు. మొయ్యలేని భారమైన శిలువను ఆయన భుజముల మీద పెట్టి మోయించారు. యెరూషలేము వీధులలో 3 సార్లు పడిపోయాడు ఆయన. కల్వరి గిరి కొండ మీదకి ఎక్కేటప్పుడు ఆయన కాళ్ళల్లో ముళ్ళులు వచ్చుకున్నాయి. శిలువను ద్రక్కును దింపి ద్రక్కున పడిపోయాడు. పడిపోయిన యేసయ్యను రెండు చేతులు, ఇద్దరు కాళ్ళు పట్టుకొని ఎత్తి శిలువ మీద వేశారు. ఒక చెయ్యి అలాగనే లాగి పట్టుకుంటే ఒకడు బాగా మరి శిలువ పట్టిపోయినట్టు పాత మేకులండి ఆయన కొట్టింది. ఆ మేకును అరిచేతిలో పెడితే ఒకడు ఇనప సుత్తితో కొడితే ఆగని అరిచేతులు, 2 చేతులలో అలా కొట్టారు, కాళ్ళల్లో కొట్టారు. ఆ శిలువను మోకులతో అలాగనే ఆ యొక్క ఘాతంలో దింపినప్పుడు గట్టున ఆయన శరీరం ఊగింది. ఎవరి కోసం? నువ్వు అనుకుంటున్నావు మనందరి కోసమని. అలా అనుకుంటే నువ్వు బాగుపడవు. నా కోసమని నువ్వు ఎప్పుడు అనుకుంటావు? నా బిడ్డల కోసమని నువ్వు ఎప్పుడు అనుకుంటావు? నా భర్త కోసమని నువ్వు ఎప్పుడు అనుకుంటావు? నా భార్య కోసమని ఎప్పుడు అనుకుంటావు? నా తండ్రి కొరకని ఎప్పుడు అనుకుంటావు? నా తల్లి కొరకని నువ్వు ఎప్పుడు అనుకుంటావు? నా అక్క కొరకని నువ్వు ఎప్పుడు అనుకుంటావు? నా చెల్లెల కొరకని ఎప్పుడు అనుకుంటావు? అప్పుడే నీలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తాడు. నిలబెట్టి పక్క 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 నవ్వారు. యూదుల రాజా దిగిరా అని, వీడు దేవుని కుమారుడు అయితే దిగిరాము అని ఎగతాళి చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు కూడా ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. అది ప్రేమ, అది యేసు ప్రేమ. ప్రేమ అంటే ఏదో ఆశామాషాగా అనుకోకండి. అది ప్రేమ, క్షమించేది. ఉందా ఫలం నీలో? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు? ఈ ఫలాలు గనక ఈసే సంఘంలో మనలో గనక ఉంటే మన సంఘం ఇలా ఉండదు. అదే గుర్తు. ఎంతో 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 జనాలతో నిండిపోయి ఉంటుందండి. కుటుంబాలు పాలు పొంగినట్టు పొంగి ఉంటాయండి. మనం ఆశీర్వాదకరంగా ఉండి ఉంటాం. సరే, అయిపోయింది. ఈ రోజుతో ఈ వాక్యాన్ని విన్న మనం, ప్రభువా నన్ను ఫలింపచేయి ప్రభువా, అయ్యా నీ చేతిలో పడుతున్నాను. నాకు 2025 సంవత్సరం వరకు సమృద్ధిగా గడిపాను నా ఇష్ట ప్రకారం. ఈ 2026 సంవత్సరంలో
ఈ 2 ఆదివారం నన్ను నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా. రా ప్రభా నా హృదయంలోనికి. అయ్యా నీ శక్తి నాలో నింపయ్యా. నేను ఫలించాలి ప్రభా. నీలో నన్ను అంటుకట్టు ప్రభా. నా నిమిత్తము నీవు తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నావు అని ఒక్కసారి సమాధానపడు. మిగతా వాక్యం దేవుని చిత్తమైతే వచ్చే వారం ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించను గాక. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు అనే పాట పాడేటప్పుడు దేవుని నామ మహిమార్థం కొరకు కానుకలు ఎత్తబడతాయి. అందరమే 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 పిలిచావమ్మా, పిలిచావా? నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. కృపచేత నీ వలననుంది, నావన్నీ కృపచేత నీ వలననుంది. అందరం తెలుసు పల్లవైన బాలని అవన్నీ అంగీకరించు దేవా, నీ సేవ జరిగే సేవ జరిగే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని అయ్యా తండ్రి అయిన దేవుని యొక్క మా పక్షాన మీరు విజ్ఞాపన చేస్తున్నారయ్యా తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డ విలువైన బిడ్డ అయ్యా, నీ రక్తం చేత కొనబడిన బిడ్డల ప్రభు, మేమందరం నీ సొంత నాయన. మనం ఏ లోపాలున్న దయతో క్షమించి మన్నించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మా హృదయాలలో మీరు నివాసం చేయండి అయ్యా. మా హృదయాలలో నీ ప్రేమను ఉంచండి అయ్యా. మా హృదయాలలో మీ దీర్ఘశాంతాన్ని ఉంచండి అయ్యా. మాలో నీ సహనాన్ని ఉంచండి అయ్యా. మాలో మంచి ప్రార్థన ఆత్మను ఉంచండి అయ్యా. దైవ భయమును, దైవ భక్తిని, విశ్వాసాన్ని ఉంచండి అయ్యా. కూర్చిన బిడ్డలు ఏ బాధలలో ఉన్నారు, ఏ కష్టాలలో ఉన్నారు, వాటన్నిటిలో నుండి విడిపించండి స్వామి. నీ మేలుల చేత నింపండి. నీ బిడ్డల కుటుంబాలలో ఆరోగ్యంగా ఉండాలయ్యా. నీ బిడ్డలు సమాధానంగా ఉండాలయ్యా. నీ బిడ్డలు నానాటికి అభివృద్ధి పొందాలయ్యా. నీ బిడ్డల కుటుంబాలలో ప్రార్థన ఉండాలయ్యా. నీ బిడ్డల కడుపును పుట్టిన బిడ్డలందరూ ఆశీర్వదించబడాలయ్యా. ఎత్తబడిన కానుకల్ని రాజ్యవ్యాప్తి కొరకే వాడుకోండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చరుగాక. మా దినాహారం మీరు మాకు దయచి, మనసులను క్షమించిన ప్రకారం మనం క్షమించు. మా శోధనలకు ఏకాదశిని తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి.
ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నిండి ఉన్నాము నీ సత్యవదతము, ఈ మహిమేనా కుమ్మరించు దేవా, కమ్మర ప్రేమ వర్షాలు కుమ్మరించు దేవా. ఆమేన్. ఆశీర్వాదం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడిన యేసు క్రీస్తు కృప, ఇశ్రాయేలీలు ద్రాక్షావనం అనబడినటువంటి ఇశ్రాయేలీలు సైన్యములకు అధిపతి యెహోవా స్వాస్యమన్న తండ్రి అయిన దేవుడి ప్రేమ నిన్ను సర్వసత్యములోనికి నడిపించి ఈ సంవత్సరం కూడా నీకు సహాయం చేసి సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు నీకు తోడు నీడగా ఉండగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడైన నడిపించును గాక. ప్రాణమా ఆమేన్. అందరికీ ప్రభు యేసు నామం పేరట వందనములు.